మోహన రాగం రెండవ భాగం. ఒకటవ భాగంలో మాలతి, మాధవి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అరుణ ఇంటికి ఓ సాయంత్రం వెళ్తారు. అక్కడ జరిగిన సంఘటనతో మాలతి బెదిరిపోతుంది. కథ కొనసాగుతుంది. మాధవి అరుణ డ్యాన్స్కి వెళ్ళిన దగ్గర నుంచి అనసూయమ్మ గారు తనకు మోహన్ని అప్పగించి వెళ్ళడం, మోహన్ జ్వరం, లైట్లు పోవడం, గాలివాన, అప్పటి తన ఆలోచనలు, మోహన్కి కాఫీ ఇవ్వడం, అతడు తన చెయ్యి పట్టుకోవడం, కప్పు సాసరు కింద పడి పగిలిపోవడం, తన కాలిలో ఒక గాజు ముక్క గుచ్చుకోవడం, మోహన్ అది లాగి పారేయడం, రక్తం బాగా కారడం అన్నీ దాచకుండా చెప్పేసింది. అప్పుడు ఆ పరిస్థితిలో నాకేదో చాలా భయమేసింది నాన్న. ఏమిటో మతి స్థిమితం తప్పినట్లయింది. ఆపింది మాలతి. అరుణ వచ్చింది అంతే, నాకు తెలుసు అంది మళ్ళీ. పిచ్చి పిల్ల, ఈ మాత్రానికేనా? అన్నీ నువ్వు ఊహించుకోవడమేనా? ఊహకి అంత భయమా? దానికే ఏడుస్తూ కూర్చున్నావా? ఏం భయం లేదు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మనకి రక్షగా. మర్చిపో జరిగిందంతా. ఏం? కూతురు తల నిమురుతూ ధైర్యం చెప్పాడు తండ్రి. ఏది? కాలు చూడని చూపించింది. చాలా పెద్ద గాయమేనమ్మా. ఉండు, టించరేసి కట్టు కడదాం. రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డెటాల్ నీళ్లతో కాలు బాగా కడిగి టించర్ వేసి పైన దూది పెట్టి కట్టుకట్టాడు. ఇంకా పడుకో తల్లి, పొద్దుపోయింది. హాయిగా నిద్రపో. ఏమీ మనసులో పెట్టుకోవద్దు, సరేనా? కూతురితో అలా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆయనకు తెలుసు, సాధారణమైన ఆడపిల్ల ఆ పరిస్థితిలో ఎంతగా బెంబేలు పడిపోతుందో. అందులో ఎప్పుడూ ఒంటరిగా గడప దాటని మాలతి ఆ విధంగా భయపడ్డం విడ్డూరం ఏం కాదు. అదృష్టం, ఏమీ జరగలేదు. కానీ మోహన్ దీని చెయ్యెందుకు పట్టుకున్నాడు? మనసులో మరేదో ఆలోచన లేదు కదా అనిపించింది ఆయనకి. ఆ ఆలోచనకే ఆయనకి చెప్పలేని ఆవేశం, కోపం వచ్చాయి. అది క్షణమాత్రమే. తనంతానే సంభాళించుకున్నాడు. తర్వాత ఏమీ జరగలేదుగా. కానీ జరగడానికే అది అవకాశం కాదు. జరుగుతుందని అందరూ భయపడతారు. కొందరు జరిగిందని అనుమానిస్తారు కూడా. మాలతికి ఆ విధమైన ఆలోచనలు రావడంతో విచిత్రం ఏమీ లేదు. ఏమాత్రం లేదు. ఏ కొంచెం ఆలోచన జ్ఞానం ఉన్న ఆడపిల్లైనా ఆ విధంగానే ఆలోచిస్తుంది. ఏదైతేనేం ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. పిచ్చి తల్లి, మనం అదృష్టవంతులం తనలో తనే అనుకున్నారు కృష్ణశర్మ గారు. లైట్ వేసి తన గదిలోకి వెళ్తూ తేలిక పడిన మనసుతో నిద్రకు ఉపక్రమించింది మాలతి. కమలమ్మ లేచే ఉంది. తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణలో సగం సగం ఆమె చెవిన పడింది. ఏమంటుందండి అది? భర్తను అడిగింది కుతూహలంగా. ఏం లేదే, తేల్చేస్తూ చెప్పారంతా. అమ్మో, ఎంత గండం గడిచింది పిల్లకి. నిజంగా ఏమన్నా జరుగుంటే. అయినా అదేమిటి, ఆవిడ అలా వెళ్ళడమేమిటి? ఏమన్నా బుద్ధున మనిషేనా? పరాయి పిల్ల మీద అలా బాధ్యత వదిలేస్తారా ఎవరైనా? ఏం జరిగినా ఆడపిల్లకే కదా నష్టం. అప్పుడే వచ్చేయాల్సింది. వాళ్ళ పాటలేవో వాళ్ళు పడేవాళ్ళు. ఇప్పుడేమనుకుని ఏం లాభం? అన్నింటికీ మనం దొరుకుతాం, అందరికీ కూడా. ఇంకా ఏదో అంటూనే ఉందావిడ. మాధవికి నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే ఎదురుగా మాలతి, మోహన్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనబడుతున్నారు. సూర్యుడు అప్పుడే తన తీక్షణతను చూపిస్తున్నాడు. కిరణాలు చురుక్కుమనిపిస్తున్నాయి. చలి ఇంకా చిరుచలిగానే ఉంది. సూర్యకిరణాల్లోని వెచ్చదనం అనుభవిస్తూనే పిల్లగాలికి చెట్లాకులు సుతారంగా తలలూగిస్తున్నాయి. చెట్ల మీదున్న మంచు బిందువులు ఆ ఉదయపు టెండలో ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. ఆ వాతావరణంలో అదో విధమైన అందం, ఆకర్షణ ఉన్నాయి. మోహన్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం ఇష్టం. కానీ ఆ వేళెందుకో మోహన్కి ప్రకృతి మీదకు మనసు పోవడం లేదు. విసుగ్గా, చికాగ్గా ఉంది. అనసూయమ్మ కాఫీ గ్లాస్ పట్టుకొని అప్పుడే లోపలికి వచ్చింది. మోహన్ సూట్ కేసు సర్దుకుంటున్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిందావిడ. అమ్మా, రాత్రి బస్సుకు వెళ్తున్నాను నేను. అప్పుడే తల్లి వంక చూసిన మోహన్ అన్నాడు. అదేమిట్రా, పథ్యమన్నా తినకుండానా? కాసేపటికి తేరుకొని అడిగింది కొడుకుని. మోహన్ ఏమీ మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి మాట పడని మనస్తత్వం మోహన్ది. ఆ సంగతి అనసూయమ్మ ఎరగంది కాదు. ఇటు అరుణ అంటున్న మాటలు, సాధింపులు మోహన్ వింటూనే ఉన్నాడన్న సంగతి తెలుసావిడకి. ఇటు కొడుక్కి చెప్పలేదు, అటు కూతురికి అంతే. అయినా తల్లి కనుక ఆవిడ ప్రాణం ఊరుకోలేదు. కొడుకు పథ్యమన్నా తినకుండా ప్రయాణమై వెళ్ళిపోతాడంటే ఆవిడ ఎలా ఊరుకోగలదు? ఎలాగైనా ప్రయాణం నుంచి విరమింపజెయ్యాలని ఆవిడ ఆరాటం. కాదురా, ఇంకా సెలవులన్నీ ముందే ఉన్నాయి కదరా. ఇప్పటి నుంచి వెళ్ళి అక్కడేం చెయ్యాలి? పైగా ఒంట్లో
కూడా అంత బాగా లేదు కదరా అనునయంగా అన్నది. నేను వెళ్తున్నాను అంతే, నిశ్చయానికి తిరుగులేదన్నట్లుగా అన్నాడు మోహన్. ఇంకా ఏం మాట్లాడి ప్రయోజనం లేదన్నది ఆవిడికి తెలుసు. కాఫీ బల్ల మీద పెట్టేసి మౌనంగా వెళ్ళిపోయింది. కుర్చీలో జారగిలబడ్డాడు మోహన్. అతని మనసు బాధతో భగభగ మండుతోంది. ఏమిటి అపనింద తనకి? ఎందుకీ అవమానం? ఇవన్నీ తనెందుకు భరించాలి? ఏం పాపం చేశాడు తను? అరుణ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? తనేం మాట్లాడినా ఎగతాళేనా? తన్నసలు ఏమీ చెప్పనివ్వదేం? చెప్పినా నమ్ముతారా? అరుణకి తన సంగతి తెలీదు. చిన్నప్పటి నుంచి ఒక్కటే ప్రాణంగా మెలిగారు కదా తను అరుణాను. తనకి చిన్న దెబ్బ తగిలితే కన్నీరు పెట్టుకునే అరుణ ఎందుకిలా మారిపోయింది? శూలాల్లాంటి మాటలతో తనని చిత్రవద చేస్తుంది. తన మనసుకి తీరని గాయం చేసింది. తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఎంత కర్కశంగా క్రూరంగా మారిపోయిందో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది తనకే. దీనికంతటికీ కారణం ఆ మాలతే. మాలతేం చెప్పిందో, ఎన్ని కల్పించి చెప్పిందో. లేకపోతే అరుణ అసలు మాట్లాడదో. చచ, తనకి కల్లోనైనా అలాంటి ఆలోచన లేదే. ఎందుకలా అబద్ధం చెప్పింది? తన మీదెందుకు ఆమెకి కోపం? తనెంత మర్యాదగా చూసుకున్నాడామెని. కన్నెత్తి సూటిగా కూడా చూడలేదే ఆమెని. గాజు పెంకు గుచ్చుకోబట్టి ఆమెని తాకవలసి వచ్చింది. అయినా వీళ్ళకి తన మాట మీద నమ్మకం లేదా? కన్న కొడుకు మాటల్ని నమ్మదు తల్లి. అన్న మీద అపనమ్మకం చెల్లెలికి. చిచి, ఏం ఆడవాళ్ళు! స్త్రీజాతి అంతా ఇంతేనేమో. ఏమిటి తనకి బాధ? ఇది ఎలా తీరుతుంది? ఓదార్పు కావాలి. మండే గుండెకి చల్లని గంధం కావాలి. ఎక్కడ లభిస్తుంది? ఏకాంతంలో, ఒంటరితనంలోనే తన బాధ తీరేది. తను ఒంటరిగా ఉండాలి. అందుకనే తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళందరికీ దూరంగా పారిపోవాలి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఇంకా తనకి బాధ భరించే శక్తి లేదు. కళ్ళు రెండు చేత్తో గట్టిగా మూసుకున్నాడు. కాఫీ అలాగే ఉండిపోయింది. తాగబుద్ధి కాలేదు. నోరంతా చేదుగా ఉంది. కొద్దిగా దడ ప్రారంభమైంది. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గినట్టు లేదు. తనసలు మందు తీసుకుంటేగా. ఎందుకు ఈ మందులు? ముందు మనశ్శాంతి కావాలి. ఆలోచనల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. ఎందుకో వద్దన్న కొద్దీ మనసు మాలతిని గుర్తు చెయ్యసాగింది. ఎంత తీయగా మాట్లాడుతుంది మాలతి! ఎంత చల్లగా నవ్వుతుంది! ఏదో ఆకర్షణ ఉందామెలో. ఆమె స్పర్శ ఎంత మధురంగా ఉంది! ఏదో మత్తు, ఏదో హాయి. అది తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆమెతో పరిచయం కొన్ని గంటలే అయినా మనసులో అది శాశ్వతంగా నిలిచిపోయింది. వసంతకాలంలో నందనవనంలా విహరించిన అనుభూతి అది. మండు టెండలో చల్లని పన్నీరు చిలకరించిన అనుభవం అది. గండు కోయిల గొంతులోని కమ్మని పలకరింపు అది. మాలతి, మాలతి! ఎన్నో ఏళ్ల తరబడిగా ఆమెను ఎరుగున్నాడేమో అనిపిస్తోంది. ఇదేనేమో జన్మల బంధం అంటే. అంత మంచి మాలతి తన గురించి ఎంత తప్పుగా ఊహించింది! ఎంత తక్కువగా అంచనా వేసింది తనని! ఎంత చెడ్డగా చెప్పింది అరుణతో! జరిగింది జరిగినట్లు ఎందుకు చెప్పలేదు మాలతి? తన వాళ్ళు తనని నమ్మకుండా చేసింది మాలతి కాదు. ఎప్పుడు ఎవరి చేత వేలెత్తి చూపించుకొని తనని దుష్ప్రవర్తనని చేసింది ఎవరు? మాలతి. అవును, ముమ్మాటికి మాలతే. దీనికంతటికీ కారణం మాలతే. మరి అలాంటి మాలతి గురించి తనకేమిటి బలహీనత? తను ఊహించుకున్నంత అమాయకురాలు కాదు మాలతి. సహృదయత కాదు. అయినా ఏమిటి తనకి ఆలోచనలు? మాలతిని గురించి తనెందుకు ఆలోచించాలి అసలు? తనకి ఆమెకి ఏమిటి సంబంధం? ఏమీ లేదు, ఏమీ లేదు, అంతే. ఆలోచనలే తప్పించుకుందామని పుస్తకం తెరిచాడు. దాంట్లోనూ మాలతి రూపమే. బెదిరే కళ్ళు, వణుకుతున్న పెదవులు, పచ్చని చీర. పుస్తకం విసిరికొట్టాడు బల్ల మీద. అరుణ కాలేజీ నుంచి వచ్చినట్లుంది. శనివారం కదూ, మధ్యాహ్నమే వచ్చేస్తుంది కాబోలు. మీ అన్నయ్య ఊరెళ్తాట. అనసూయమ్మ గొంతు. ఏమప్పుడే? ఇంకా ఉన్నాయిగా సెలవులు. అరుణ. ఏమోనమ్మా, నా మాట వింటే ఎప్పుడో బాగుపడిపోను. అనసూయమ్మ నిట్టూర్పు. చూడమ్మా, నువ్వే చెప్పు. ఏం తప్పు చేయకపోతే పిరికివాడిలా అలా పారిపోతాడా? తప్పు చెయ్యని వాడికి భయం ఎందుకు? అసహ్యంగా అంది అరుణ. చెళ్ళున చెంపదెబ్బ తిన్నట్టు ఉలిక్కిపడ్డాడు మోహన్. బుద్ధిహీనురాలా! కసిగా పళ్ళు కొరుక్కున్నాడు. అమాంతం వెళ్ళి 4 తన్ని వాగుతున్న నోటిని మూయించాలన్న ఆవేశం, కోపం వచ్చాయి. మరుక్షణమే తీరని అసహ్యం కలిగింది అరుణ మీద. చిచి, ఏం లోకం! వెళ్ళిపోతే పిరికివాడంటారు, ఉంటే కాకుల్లా పొడుస్తారు. బంధుత్వాన్ని కూడా కప్పేసింది అంధత్వం. రాత్రి ఎప్పుడవుతుందా, ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందా అనిపించసాగింది అతడికి.
ముళ్ళ మీద కూర్చున్నట్లు మంటల మీద నడుస్తున్నట్లు బాధపడసాగాడతను. ఆ రాత్రి భోజనం ఏదో అయిందనిపించాడు. అమ్మ అన్నీ తనకిష్టమైనవే చేసింది. అయినా ఏమీ తినబుద్ధి కాలేదు. మౌనంగానే తన వస్తువులన్నీ సర్దుకున్నాడు. అమ్మ పథ్యానికి కారప్పొడి, చింతకాయ పచ్చడి సీసాల్లోకి సర్దిచ్చింది. మౌనంగానే అందుకున్నాడు. బట్టలు వేసుకుని రెడీ అయినాడు. వెళ్ళొస్తానమ్మా అన్నాడు చేతుల్లో సూట్ కేసు బుట్ట పట్టుకుంటూ. 10 గంటలకి బస్ అయితే ఇప్పటి నుంచే వెళ్ళడం ఎందుకురా అంది అనసూయమ్మ. అప్పటికింకా 8 కూడా కాలేదు. ఏం మాట్లాడలేదు మోహన్. ఎందుకురా నాయనా నన్ను ఇలా బాధ పెడతారు మీరు? పోయిన మీ నాన్న ఎలాగో పోయారు, నన్ను మాత్రం బ్రతకనియ్యరా? నేనేం పాపం చేశానురా నాయనా? తల్లి ఏడుస్తూ అడుగుతోంది. మోహన్ హృదయం కదిలింది. అవును, అమ్మ తననేమంది? నువ్వు తప్పు చేశావు అందా? అనలేదు. అయితే ఎందుకు మరి? తనకు అమ్మ మీద కోపం ఏమీ లేదు. మరి అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అమ్మ విని కూడా మౌనంగా ఊరుకోవడంలో అర్థం? అరుణని మాట వరుసకైనా వారించిందా? అంటే అమ్మ కూడా తన్ను శంకిస్తుందన్నమాట. అందుకు సందేహం లేదు. నిత్య శంకితులైన మనుష్యులతో ఇంకా ఎన్ని రోజులు గడపగలడిక్కడ? అది చాలదు తనని చిత్రవద చేయడానికి. కానీ తల్లి కన్నీరు తనని కట్టి పడేస్తుంది. చూడలేకపోతున్నాడు. ముఖం పక్కకు తిప్పుకొని మెల్లిగా అన్నాడు, అక్కడ ఫ్రెండ్స్ వస్తానన్నాడు. వెయిట్ చేస్తూ ఉంటాడు బస్టాండ్లో నా కోసం. సరే నీ ఇష్టం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో కళ్ళు తుడుచుకుంటూ అందావిడ. తల్లి పాదాలకి నమస్కారం చేశాడు ఎప్పటిలాగే. అప్పటిదాకా అవాక్కై నుంచిన అరుణతో వస్తారునా అంటూ గడప దాటాడు. నాన్న చేరంగానే టెలిగ్రామ్ కేక పెట్టింది వాకిట్లోకి వస్తూ అనసూయమ్మ. అన్న అలా వెళ్ళిపోతుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అరుణకి. అన్నయ్య అలా వెళ్ళిపోవడానికి కారణం తనేనేమో. ఒక్క క్షణం హృదయాన్ని పిండేసింది బాధ. ఆ వెంటనే మాలతి ఉబ్బిన కళ్ళు, రేగిన జుట్టు, ఏడుపు గుర్తుకొచ్చి ఎందుకు ఇలా చేశాడన్నయ్య అనుకుంది. ఒక రకమైన జుగుప్సా భావం కలిగింది అన్నయ్య అంటే. అన్నయ్య ఎప్పుడూ సెలవులకు వచ్చినా ఎంతో సంతోషంగా సరదాగా గడిచిపోయేవి రోజుల్లాగా కాదు, నిమిషాల్లా గడిపేవారు. అన్నయ్య లెక్చరర్ అయినాక కూడా ఇంకా చిన్న పిల్లాడిలాగే తనతో గిల్లి కజ్జాలాడేవాడు. వాడి స్టూడెంట్ల కబుర్లు, తన లెక్చరర్ల కబుర్లు చెప్పుకునేవారు. మోహన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అరుణ ఉండాల్సిందే బస్టాండ్లో. మోహన్కి ఎప్పుడు బస్సులో వెళ్ళడమే అలవాటు, అదే ఇష్టం కూడా. కిలకిలా నవ్వుకుంటూ, వంతులేసుకుని వాదించుకుంటూ, పోటీలు పడుతూ ఎంత త్వరగా గడిచిపోయేవి రోజులు. కానీ ఇప్పుడో తీరని వేదతో ఇద్దరి హృదయాలు వెలితిగా ఉన్నాయి. అమ్మా అంది ఎంతోసేపటికి అరుణ. ఏమిటి? ఉలిక్కిపడింది అనసూయమ్మ. ఏం లేదు, పోనీ అన్నయ్యకి పెళ్లి చేస్తానో? అర్థం కాలేదు అనసూయమ్మకి అరుణ మాటలు. అదేనే, మాలతిని అన్నయ్యకిస్తారేమో అడిగితే మనసులో బాధని పోగొట్టుకోవడానికి, అన్నయ్యతో మళ్ళీ మామూలుగా మసలడానికి అది మార్గం అవ్వవచ్చేమో అనే ఆశ అరుణలో కలిగింది. చూడు, నీకు నాకు నేనే బాధ, వాళ్ళకి చీమ కుట్టినట్లయినా లేదే. తమంతట తాము పిల్లనిమ్మని అడగడం నామర్ద కాదు. ఇదే అనసూయమ్మ ఉద్దేశం. నిజమేనే, వాళ్ళకేం పట్టదా? దీనివల్ల నష్టం ఎవరికి? ఆలోచిస్తూ ఉండిపోయింది అరుణ. అనసూయమ్మ లోపలికెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి మామూలుగానే. కాలేజీకి వెళ్ళొస్తూనే ఉన్నారు మాలతి, మాధవీను. జరిగింది పూర్తిగా మర్చిపోయారు అంతా. కాలు వారం 10 రోజులు బాధ పెట్టింది. జ్వరం కూడా వచ్చింది ఆ కారణంగా. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. మచ్చ మాత్రం మిగిలింది. మచ్చ చూసుకున్నప్పుడల్లా మాలతి మనసులో ఏమూలో ఆ రోజు సంఘటన కళ్ల ముందు మెదిలేది. బలవంతాన ఆ ఆలోచనని మళ్లించుకునేది. అరుణ వీళ్ళని సాధ్యమైనంత వరకు కాలేజీలో తప్పించుకొని తిరగసాగింది. ఒకవేళ ఎదురుపడ్డా ముఖం పక్కకు తిప్పుకొని వడివడిగా వెళ్ళిపోయేది. మాధవికి అరుణ ప్రవర్తన వింతగా తోచింది. తనంతట తాను పలకరించబోయినా మాట్లాడేది కాదు అరుణ. అరుణకి ఒక రకమైన భావం మనసులో, మాధవి ఎక్కడ తన అన్నయ్య ఊసెత్తుతుందో అని. అందుకే మాధవి ప్రయత్నించినా మాట్లాడడానికి తను పడనీయడం లేదు. ఎన్నోసార్లు ఎన్ని విధాలో ప్రయత్నించిన మాధవి ఇంకా విసిగిపోయింది. తనతో అరుణకి పని లేనప్పుడు తనకు మాత్రం అరుణతో ఏం పని? ఆమె కోసం తానెందుకు తాపత్రయపడాలి? అందుకని తను దూరంగానే ఉండసాగింది. చూస్తుండగానే మార్చి వచ్చేసింది. పరీక్షల హడావిడి. రాత్రనక పగలనక కష్టపడి చదవసాగింది మాలతి. మాధవి మామూలుగానే నిశ్చింతగా ఉంది. పరీక్షలు వస్తున్నాయనే భయమూ లేదు, చదవాలనే శ్రద్ధ లేదు. అప్పుడప్పుడు మాలతి హెచ్చరిస్తూనే ఉండేది మాధవిని చదువుకోమని.
ఏమైనా నువ్వు చదివినట్లు నేను చదవలేను బాబు. అయినా గ్లాసులు ఏమీ అక్కర్లేదులే. బిఏలో చేరడానికి పెద్ద క్లాసులు ఎందుకు అంటూ వెళ్ళిపోయేది. మార్చి 10వ తారీఖు దాకా కాలేజీకి వెళ్ళొస్తూనే ఉంది మాధవి. ఎందుకే, క్లాసులు ఎలాగూ తీసుకోరు కదా, టైము డబ్బు కూడా వేస్ట్ చేస్తున్నావు అనేది మాలతి. నీకేం తెలుసు, మాకు ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నారు, అయినా అటెండెన్స్ పోదు. కట్టుకున్న ఫుల్ వాయిల్ చీరని సవరించుకుంటూ అనేది మాధవి. పరీక్షలు రాను వచ్చాయి, అయిపోయాయి. అన్ని పేపర్లు తృప్తిగా రాసింది మాలతి. మాధవి మాత్రం రోజుకో పేచీతో కాలేజీకి వెళ్ళి ఇంకో ఆందోళనతో ఇంటికి తిరిగొచ్చేది. ఇవాళ పేపరు చాలా టఫ్గా ఉంది. సిలబస్లో లేని ప్రశ్నలు ఇచ్చారు. టైం చాలనే లేదు, సగం రాస్తుంటే లాక్కున్నారు. పేపర్ పాడు చేశాను, చదివినవే అయినా ఎంతసేపటికి గుర్తు రాలేదు. అయ్యో, ఒక ప్రశ్న చూడక వదిలేసుకున్నా. నాకు బాగా వచ్చిందే ఇది. ఇలాగే ఏదో ఒకటి చెబుతూ గోల చేసేది పరీక్షలున్నన్ని రోజులును. ఇద్దరికీ పరీక్షలు పూర్తయ్యాయి. కాలేజీలో టీ పార్టీ, ఫోటోల హడావిడి అంతా అయ్యాక లెక్చరర్లందరి దగ్గర వీడ్కోలు తీసుకుంది మాలతి. మాలతి, నువ్వు తప్పకుండా ఎంఏ చెయ్యాలమ్మా. ఏమిటి, మ్యారేజ్ చేసుకుంటావా? పర్వాలేదులే, మ్యారేజ్ అయ్యాక మీ వారి పర్మిషన్ అడిగి సరే ఎంఏ చెయ్యి, ప్రైవేట్గానైనా సరే. నీలాంటి బ్రైట్ స్టూడెంట్స్ ఊరికే అందరిలాగా ఇంట్లో కూర్చోకూడదమ్మా. నువ్వు ఎంఏ చదివితే మాకు సంతోషంగా ఉంటుంది, గర్వం కూడాను నవ్వుతూ అన్నారు మేడమ్స్. వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇన్నాళ్ళు చదివిన కాలేజీని వదలాలంటే చాలా బాధ అనిపించసాగింది. ఆ కాలేజీలో జరిగిన కొన్ని మధుర స్మృతులను తలుచుకుంటూ నిలబడిపోయింది. అలాగే తను తన ఫ్రెండ్స్ అందరూ కలిసి చెట్ల కింద కూర్చుని మామిడి పిందెల్ని తింటూ ఎన్నో విషయాలు చర్చించుకునేవారు. పెళ్లిళ్ల గురించి తీవ్రంగా చర్చించుకునేవారు. కట్నాలు తీసుకునే వాళ్ళని తాము పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం చేసుకున్నారు. అలా ఎన్నో కబుర్లు, మరెన్నెన్నో కథలు చెప్పుకునేవారు. క్లాస్ రూములు ఖాళీగా లేకపోతే మామిడి చెట్టు కింద క్లాసులు తీసుకునేవారు లెక్చరర్లు. ఎక్కువగా తెలుగు క్లాసులు అక్కడ జరిగేవి. గురుకులాశ్రమం లాగా అనిపించేది. ఒకనాడు తెలుగు క్లాస్ కోసం రూము వెతకడానికి ముందు లెక్చరరు, వెనక వానర సైన్యంలా తామందరూ కదిలారు. అలా వెతకడంతోనే సగం పీరియడ్ అయిపోయేది. రూము ఖాళీది దొరికి అందరూ సర్దుకొని కూర్చొని పుస్తకం తెరిచేటప్పటికీ బెల్ అయిపోయేది. భలే నవ్వుకునే వాళ్ళందరూనూ. ఒక్కోనాడు మేడం చెప్పే పాఠం పూర్తి కాక ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకునేవారు. ఆవిడ పూర్తి చేసి అటు వెళ్ళగానే గబగబా బుక్స్ సర్దుకొని మేడ మీదికి పరిగెత్తే వాళ్ళందరూ. మేడ మీద చివరి రూమ్ చేరుకునేసరికి చాలా టైం అయిపోయేది. జనరల్ ఎడ్యుకేషన్, బాటనీ క్లాస్ అప్పటికే మొదలై ఉండేది. హిందీ సెకండ్ లాంగ్వేజీగా గలవాళ్ళు వచ్చేసి కూర్చునుండేవారు. బోర్డు మీద ఏదో బొమ్మ గీసి విశదపరుస్తూ ఉండేవారు మేడం. వచ్చిన పిల్లలు ముందు కనబడేది క్లాస్లో ఉన్న పిల్లలకే, మేడంకి కాదు. ఆ అమ్మాయిలు 10 నిమిషాలకే ఆ పాఠానికి బోర్ కొట్టి ఉంటారేమో. వచ్చిన పిల్లలకి ఎందుకొచ్చారు, వెళ్ళిపోండి, ఇది మా కర్మ అన్నట్లు సైగలు చేసేవారు. దాంతో వాళ్ళకి వీళ్ళకి కూడా నవ్వొచ్చేది. ఆ నవ్వుల సవ్వడికి ఇటు తిరిగిన మేడం ఎస్ కమిన్ అనేవారు. ఆవిడ బోర్డు వైపు తిరగగానే ఏం చేస్తారు, వెళ్ళమంటే వెళ్ళలేదుగా, కర్మ అనుభవించండి అన్నట్లు మళ్ళీ నుదురు కొట్టుకునేవారు లోపల అమ్మాయిలు ఆవిడ చూడకుండా. మరి ఆర్ట్స్ స్టూడెంట్స్కి సైన్స్ మీద ఏమంత శ్రద్ధ ఉంటుంది. హిస్టరీ క్లాస్లోనూ తమాషాలు చేసేవారు. కొంతమంది వెనక బెంచీలో నిద్రపోయేవారు. హిస్టరీ లెక్చరర్ చాలా పంక్చువల్గా వచ్చేవారు. అది వీళ్ళకి నచ్చదు. అది కాక క్లాస్లో కాసేపైనా పిచ్చాపాటి లేకుండా మొదటి నుంచి బెల్ మోగేదాకా పాఠమే వినాలంటే విసుగ్గా ఉండేది. అవన్నీ మాలతికి ఒకటొకటే గుర్తుకొస్తున్నాయి. మరింత బాధ కలిగింది. ఆ రోజులన్నీ అయిపోయాయి కదా అనిపించింది. నిజంగా స్టూడెంట్ లైఫే లైఫ్ అనుకుంది. లెక్చరర్లందరి దగ్గర వారి అమూల్యమైన అభిప్రాయాలను తీసుకుంది ఆటోగ్రాఫ్లో. కాలేజీ బయట అడుగుపెట్టి నేను ఇంకా విద్యార్థినిగా ఈ కాలేజీకి సంబంధించను కదా అనుకుంది. మాధవి వింతగా గమనిస్తుంది అక్కని. కాలేజీని వదలడానికి ఇంతలా బాధపడుతుందేమిటి అనుకుంది. తాళం తెరిచి లోపలికి అడుగుపెట్టాడు మోహన్. గదంతా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. బుట్ట, సూట్ కేస్ బల్ల మీద పెట్టి కుర్చీలో కూలబడిపోయాడు. అలాగే ప్రయాణంలో చాలా అలసట కలిగింది. తల భారంగా ఉంది. కాసిన్ని మంచినీళ్లు తాగితే బావుండును అనిపించింది. తను వెళ్లేనాడు పెట్టిన కూజ కిటికీలో అలాగే ఉంది. అతి కష్టం మీద లేచి కూజ అందుకొని సందువైపుగా వెళ్ళాడు. ఒళ్ళు తూలుతోంది.
మోహన్ ఒంటరిగాడవడం వలన ఒక పెద్ద ఇంటి అవుట్ హౌస్లో అద్దెకుంటున్నాడు. ఒక సుమారైన రూము, బాత్రూము కలిపి 50 రూపాయలు అద్దిస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ పైనే. ఇంటి మొత్తానికి 3 పంపులున్నాయి. అందులో ఒకటి అవుట్ హౌస్లో ఉన్న ప్రస్తుతం నీళ్లు రావడం లేదు. ఇంటి వాళ్ళు యూపీ వాళ్ళు అయినా ఏదో వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ వచ్చారు. హైదరాబాద్లో స్థిరపడిపోయారు. అక్కడే సొంత ఇల్లొకటి కట్టుకున్నారు. వాళ్ళు కావడానికి యూపీ వాళ్ళే అయినా హైదరాబాద్లో స్థిరపడడం వలన తెలుగు బాగానే వచ్చు. ఎంతో కలుపుగోలుగా మోహన్ అంటే అభిమానంతో ప్రవర్తిస్తారు. మోహన్ ఆలోచిస్తూ సందులోకొచ్చాడు. అక్కడ ఇంటాయన మనవరాలు 5 ఏళ్ల బిందు ఆడుకుంటోంది. బిందు పిలిచాడు మోహన్. నీరసంగా ఉండడం వలన గొంతు పెగిలి మాట సరిగ్గా రావడం లేదు. నూతిలో నుండి వచ్చినట్లుగా ఉంది పిలుపు. ఆ పిల్లకి వినబడలేదు. ఇటు తిరిగైనా చూడలేదు. తన ఆటలో తానుంది. ఇంక నిలబడలేక మోహన్ అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. కాసేపటికి ఆ పిల్ల ఆడుతున్న బంతి మోహన్ కేసి దొర్లుకుంటూ వచ్చింది. దాని వెనకే ఆ అమ్మాయి కూడా పరుగున వచ్చిందటు. మోహన్ని చూసి క్షణమాగి అంకుల్ అంటూ కాళ్ళకు చుట్టుకుంది. మోహన్ని కూడా బిందు అంటూ అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు ఆ పాపని. ఆ పాప తియ్యగా నవ్వింది. అంకుల్, నాకేం తెచ్చావు మీ ఊరు నుంచి అని అడిగింది ముద్దుగా. తను వెళ్లే రోజు తనతో వస్తానని ఒకటే గోల చేసి ఏడ్చింది బిందు. వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినలేదు. చివరికి కోప్పడింది కూడా ఆవిడ. తనకే జాలేసి తను తొందరలోనే వచ్చేస్తానని, వస్తూ మంచి ప్రజెంట్ తప్పకుండా తెస్తానని చెప్పి ఊరడించాడు ఆ రోజు. తను మర్చిపోయినా ఆ పాప మర్చిపోలేదా మాట. ఏమీ తీసుకురానందుకు తనంతనే కాసేపు తిట్టుకున్నాడు. మనసు చికాగ్గా ఉండడం వలన అతడికి ఆలోచనే రాలేదు. ఎంతసేపు మాలతి, అరుణల గురించి ఆలోచనలు మనసుని పురుగు తొలిచినట్లుగా తొలుస్తున్నాయి. సారీ బిందు, మర్చిపోయాను. సాయంత్రం నేను నువ్వు షాపింగ్కు వెళ్ళి నీకేం కావాలో అన్నీ కొనుక్కుందాం, సరేనా? బిందు నవ్వుతూ మైమరిచిపోయి అన్నాడు మోహన్. ఆ పసిపాప చల్లని చిరునవ్వుతో తను పడ్డ శ్రమ, బాధ అన్నీ పోయినట్లయింది. మనసు తేలిక పడింది. సరే గాని అంకుల్, నువ్వేమిటి ఇలా ఉన్నావు? దిగాలుగా అడిగింది మళ్ళీ బిందు. ఆ పిల్ల అలా అడుగుతుంటేనే కన్నీళ్ళు వచ్చేశాయి మోహన్కి. ఈ మాత్రం ఆప్యాయత తనకి తన సొంత ఇంట్లో లభించిందా? ఎలా ఉన్నాను? బాగాలేనా? ఏం బాగాలేవు, రోజులాగా లేవు. గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ. ఇంతలో బిందు, కిదర్ హై తూ అంటూ వచ్చింది బిందు తల్లి. తల్లిని చూసి కిందికి జారిపోయింది పాప. మీరు ఎప్పుడొచ్చారు? కంగారుగా అడిగిందామె ముసుగు ముందుకు లాక్కుంటూ. ఇప్పుడే వచ్చాను అని ఆగి సంకోచిస్తూ నాకు మంచినీళ్లు కావాలి అన్నాడు మోహన్. ఏంటి అట్లా ఉన్నారు? బాగాలేదా ఒంట్లో? అడిగింది ఆవిడ కూజ అందుకుంటూ మళ్ళీ. కాస్త జ్వరం వచ్చింది. అయ్యో మీరు పడుకోండి, నేను నీళ్లు తెస్తాను. గబగబా వెళ్ళిపోయింది. తల్లి వెనకే తను పరిగెత్తింది బిందు. నెమ్మదిగా తిరిగొచ్చి మంచం దులిపి పడుకున్నాడు మళ్ళీ. నీరసం తిరిగొచ్చినట్లుంది. అలసటగా కళ్ళు మూసుకున్నాడు. ఆ మాత్రం శ్రమకే ఒళ్ళంతా చెమటలు కమ్మాయి. 10 నిమిషాల అనంతరం బిందు తల్లి మంచినీళ్లతో వచ్చింది. గ్లాసులో నీళ్లు పోసి చేతికి అందించింది. ఆతృతగా 2-3 గ్లాసుల నీళ్లు తాగాడు. చాలా థ్యాంక్స్ అన్నాడు మళ్ళీ వెనక్కి వాలుతూ. చిరునవ్వుతో తిరిగి వెళ్ళిందామె. మరో 5 నిమిషాలకి చీపురు కట్టతో పనిపిల్ల వచ్చింది. సలాం సామి అంటూ ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి బూజు దులిపి అన్నీ సర్దిపెట్టి వెళ్ళిపోయింది. అరగంట గడిచింది. కళ్ళు మూతలు పడ్డాయి. అంకుల్ స్నానం చేస్తారా? అమ్మ అడగమంది అంటూ వచ్చిన బిందు మాటలతో మెలకు వచ్చింది మోహన్కి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు అనుకుంటూ బిందునెత్తుకుని టవల్ సోపుతో ఇంటి వాళ్ళ బాత్రూమ్ కేసి నడిచాడు. వేడివేడి నీళ్లు ఒంటి మీద పడేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది. రూమ్కి వచ్చి తలదూవుకుంటుంటే బిందు కాఫీ గ్లాస్ చేత్తో పట్టుకుని వచ్చింది. పొగలు కక్కే కాఫీతో కాస్త శక్తిరాగా బిందుతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. 11:30 అయింది టైం ఇంతలో. ఏం మోహన్జీ, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? మీ అమ్మగారు అంతా కులాసాయేనా? కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చారు ఇంటి యజమాని మోతీలాల్ గారు. ఆయనతో కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాడు. వాళ్ల కోడలు చేసిన సహాయం సంగతి చెప్పి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మోహన్. అంత మాత్రమన్నా చెయ్యకపోతే మేమెందుకు ఇక్కడ ఉంది అన్నారాయన కోడల పట్ల వాత్సల్యం కళ్ళల్లో మెరుస్తుండగా. మీ కాలేజీ రీఓపెనింగ్ ఎప్పుడు? 5వ తారీఖు. మరింకా 15 రోజులున్నాయిగా, అప్పుడే వచ్చేశారా? ఎందుకు అన్నట్టుగా అడిగారాయన. ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు మోహన్. చాలాసేపు ఏదేదో లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. బిందుకి ఏమీ తోచక, వీళ్ల మాటలలో తనకేమీ ఆకర్షణ కనిపించక వెళ్ళిపోయింది. కాసేపటికే గంట గడిచింది.
రండి భోంచేద్దాం అన్నారు మోతీలాల్ గారు లేస్తూ. ప్లీజ్ వద్దండి, నేను హోటల్కి వెళ్తానుగా, ఈసారికి వదిలేయండి, మరోసారి వస్తాను మోహన్ అన్నాడు. ఆయన కూడా మరీ ఎక్కువ బలవంత పెట్టలేదు. రూమ్కి తాళం వేసి బయటపడ్డాడు మోహన్. రోజులు నిర్లిప్తంగా గడుస్తున్నాయి. కాలేజీ తెరిచారు. పోర్షన్లు పూర్తి చేయడంలో మునిగిపోయాడు మోహన్. ప్రైవేట్ క్లాసులు కూడా తీసుకొని పాఠాలు శ్రద్ధగా చెప్తున్నారు. మార్చి వచ్చేసింది. పరీక్షలు అయిపోయాయి. తనే పరీక్షలు రాసినంతగా శ్రమపడ్డాడు మోహన్. మళ్ళీ సెలవులు వచ్చాయి. ఈసారి సెలవులు ఎలా గడపాలో అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఎప్పుడు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా, అమ్మ చేతి భోజనం ఎప్పుడెప్పుడు తిందామా అనుకునేవాడు. అంతా తన కర్మ అనుకున్నాడు మోహన్. బిందుయే తన లోకంగా గడుపుతున్నాడు. మోతీలాల్ గారు ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదని అడగకముందే తనకి ఈసారి సెలవుల్లో చాలా పని ఉండిపోయిందని, తన తల్లి చెల్లి గుంటూరులో లేరని ఏదో చెప్పేశాడు. అమ్మా మాలతి, మీ రిజల్ట్స్ వచ్చాయమ్మా అంటూ కృష్ణశర్మ గారు పొద్దున్నే పేపర్తో వంటింట్లోకి వచ్చారు. ఇవాళ రేపో వస్తాయని అనుకుంటున్నదే తోటకూర తరుగుతున్నదల్లా ఆపేసి లేచింది మాలతి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమెకి. శరీరం వణకసాగింది. కాళ్ళు చేతులు చల్లబడ్డట్లు అనిపించడం మొదలుపెట్టింది. ఆదుర్ద అంతా కళ్ళల్లో ఉంది. తాపీగా వాకిట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని కళ్ళజోడు సవరించుకుంటూ అన్నారు కృష్ణశర్మ గారు. నీ నంబర్ ఎంత? 22, 20, 12 అంతే కదూ అన్నట్లు చూశారు కూతురు వైపు. కాదు, 26, 26 అన్నది గుమ్మానికి ఆనుకుని నిలబడుతూ మాలతి. భగవాన్, 3 ఏళ్ల చదువు ఒక్క నిమిషంలో తేలబోతోంది. అటో ఇటో తప్పితే ఎంత అవమానం. 3rd క్లాస్ వస్తే ఇంకా అవమానం. పాలిటిక్స్ కాస్త అనుమానం. సరిగ్గా రాయలేదనుకుంది, కానీ తప్పేటట్లు మాత్రం రాయలేదు. ఏమో వాళ్ళు ఎలా దిద్దారో ఏమిటేమిటో ఆలోచనలు తొందరగా చూడరేం నాన్న. కోపం వచ్చింది మాలతికి. 26, 26 అని ఒకసారి పేపర్లోకి, మరోసారి మాలతి ముఖంలోకి చూశారు కృష్ణశర్మ గారు. ఎంతో కంగారుగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తండ్రి వైపే చూస్తోంది మాలతి. మొహంలో ఆనందం ప్రతిఫలిస్తుండగా, మాటల్లో మాత్రం శాంతం ధ్వనిస్తుండగా పేపర్ మాలతి చేతికిస్తూ అన్నారు కృష్ణశర్మ గారు. 1st క్లాస్. తను వినేదేమిటో ఒక్క క్షణం అర్థం కాలేదు మాలతికి. అర్థమవుతుంటే తన చెవుల్ని తనే నమ్మలేక పేపరు తెరిచింది. కళ్ళనైనా నమ్ముదాం కదా అని కళ్ళు చెదిరిపోయాయి. పేపరు, నంబర్ల మయం అంతా అయోమయం కాగా తను దేనికోసం పేపర్ పట్టుకుందో కూడా మర్చిపోయిందామే. ఏమిటలా కూర్చుండిపోయావు? తండ్రి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చి పేపర్లో తన నంబర్ వెతుక్కుంది. నిజమే, తండ్రి చెప్పింది అక్షరాల నిజం. తన నంబర్ 1st క్లాస్లోనే ఉంది. సందేహం లేదు. తన కళ్ళెదురుగా కనిపించేది నిజం కాకుండా ఎలా ఉంటుంది? అది తన నంబరే. 26, 26, 2626. అవును, 1st క్లాస్లోనే ఉంది. 2 నంబర్లున్నాయి 1st క్లాస్లో. యూనివర్సిటీ మొత్తంలో 2 1st క్లాసులు అన్నమాట. అందులో ఒకటి తనదే. తనకి 1st క్లాస్ వచ్చింది అంటే ఉన్నవి 2 నంబర్లు కాబట్టి తనకు యూనివర్సిటీ 2nd అయినా వచ్చుండాలి. అబ్బా, ఏమిటిది? నిజమేనా? తనకంత అదృష్టమా? ఆనందం, గుండెల నిండా ఆనందమే. ఇంత సంతోషం తను భరించలేదు. ఆనందంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతోందామె. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చటుక్కున వంగి తండ్రి పాదాలకి నమస్కారం చేసింది మాలతి. ఆయనకి ఆనంద భాష్పాలతో మాట రాలేదు. మనసులోనే మనసారా దీవించారాయన. అమ్మా అని తల్లిని పిలుస్తూ లోపలికి పరిగెత్తింది మాలతి. తల్లిని గట్టిగా కౌగులించుకొని కన్నీళ్లు ధారగా కారుతుండగా కలకలా నవ్వుతూ 1st క్లాస్ అమ్మా, 1st క్లాస్ అంది. ఆ తల్లి ఆనందం ఇంక చెప్పనే అక్కర్లేదు. సంతోషంతో తలమున్కలవుతూ, పోన్లేమ్మా, మీ నాన్న చదివించినందుకు మాట నిలిపావు, దేవుడు కరుణించాడు, అంతే చాలు. దేవుడు పటానికి భక్తిగా నమస్కరించింది. ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా ఆ 3 ముళ్ళు కూడా పడితే అంటున్న కమలమ్మ దగ్గర నుంచి పారిపోయింది మాలతి. అందరికీ ఆనంద చిహ్నంగా ఆ క్రితం రోజు చేసిన పూతరేకులు పంచింది కమలమ్మ. కంగ్రాట్స్ మాలా అంది మాధవి. అప్పుడే స్నానం చేసొచ్చి జడల్లుకుంటోంది. మాధవి రిజల్ట్స్ వచ్చి వారమైంది. 3rd క్లాస్లో పాస్ అయింది మాధవి. బిఏ చదవడానికి 3rd క్లాస్ చాలే అని తనకు తానే సరిపెట్టుకుంది. కృతజ్ఞతా సూచకంగా చెల్లెలి చెక్కిలి మీద చిన్నగా ముద్దు పెట్టుకొని, నీకు క్లాస్ రావాల్సింది అసలు అంటూ స్నానానికి వెళ్ళింది మాలతి. హాల్లో కృష్ణశర్మ గారు పేపర్తోనూ, కమలమ్మ గారు గరిటితోనూ కబుర్లలో పడ్డారు. ఏదో ఈ ఏడాదైనా దాన్ని అయ్య చేతిలో పెడితే అంది కమలమ్మ. లక్షణంగా 1st క్లాస్లో పాస్ అయింది కదా, దాన్ని పై చదువులు చదివించకుండా ఏమిటే పెళ్ళంటావు?
కృష్ణశర్మ గారు హాస్యధోరణిలో అన్నారు. మీరు చెప్పేది బాగానే ఉంది. ఎంత చదివించినా పెళ్లి చేయకుండా ఉంటామా? అది మన బాధ్యత కాదు. ఏ ఈడుకి ఏ ఈడుకు అది అందం. అయినా ఆడపిల్లని ఇంకెంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం? ఏదో ఆ మూడు ముళ్ళు పడి అది పిల్లా పాపతో సుఖంగా ఉంటే అంతకంటే మనకు కావాల్సిందేముంది? అయినా ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకో ఏడాదికి జరిగినట్లే. ఏం మాట్లాడలేదు ఆయన. మరీ అంత పట్టించుకోకపోతే ఎలాగంట? మొన్నేదో ఆ బందరు సంబంధం గురించి చెప్పారే, ఏమిటండి? మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? నీ మాటలకి కామా ఫుల్ స్టాఫ్లు ఎక్కడా లేందే. ఇందాకనే శాస్త్రి గారింటికి వెళ్ళొచ్చాను. ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడే కదా తెల్లారింది అనకు. ఏం? ఆగారు. మొహం చిట్లించింది కమలమ్మ. మొహం అలా పెట్టకు మరి. శాస్త్రి గారు చెప్పారు. ఆ బందరు వాళ్ళు రేపొచ్చే శుక్రవారం మన మాలతిని చూడ్డానికి వస్తామని చెప్పారట. తను ఊరికే కూర్చోలేదు. తన ప్రయత్నాలు తను చేస్తున్నాడనే అర్థం వచ్చేట్లుగా అన్నారు కృష్ణశర్మ గారు. ఏమిటి చెప్పారు కారేం? ఎంత మరుపండి మీకు. ముఖ్యమైన విషయాలు దాచుకోవడం మీకే చేతనవును. మతిమరుపు కాదే. ఇంటికొస్తూ పేపర్ కొన్నాను. దాంట్లో దీని రిజల్ట్స్ పడడంతో ఆ ఆనందంలో ఉన్నాం కదా. చెప్పడానికి టైం ఉంటే కదూ. అయినా ఇంకో వారం ముందుగా వాళ్ళు రావడానికి. మీరు మరీను పైగా సమర్థించుకోవడం కూడాను. సగం కంగారు సగం సంతోషం. మాలతిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. అప్పుడే మాలతి పెళ్లి కూతురైనట్లే ఉందావిడి కళ్ళకి. మాలతి స్నానం చేసొచ్చి దేవుణ్ణి ప్రార్థించుకుంటోంది. ఎన్నో అనుభూతులు ఆమెను చుట్టివేశాయి. అమ్మా, అబ్బాయి ఏం చేస్తున్నాడే? అడిగింది ముద్దుగా మాధవి తల్లి ఒడిలో చేతులు వేస్తూ. అక్కడికి పెళ్లి సంబంధం మాటంటేనే మాధవికి హుషారుగా ఉంది. అబ్బాయి ఏం చేస్తున్నాడంటావా? ఏదో చెప్పారే మీ నాన్న, నాకు గుర్తులేదు. మీ నాన్నని అడుగు. మామిడికాయ పప్పులో తిరగమాత వేయడానికి లేస్తూ అంది కమలమ్మ. కూతుర్ని అక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే చేతులకి కాళ్ళకి అడ్డమొస్తుంటుంది చిన్నపిల్లలాగా. అయినా కదల్లేదు మాధవి. పేపర్ చదువుతూనే వీళ్ళ మాటల్ని వింటున్నారు కృష్ణశర్మ గారు. పేపరు 2 కొసల్ని ఒక చేత్తోనే పట్టుకొని వంటింటి వైపు చూస్తూ కాస్త పెద్దగా అన్నారు. పిల్లవాడు నాగార్జున సాగర్లో ఇంజనీరు. నెలకు 600 జీతం, ఫ్రీ క్వార్టర్సును. మొన్ననే జాయిన్ అయినట్ట. పోను ఇంకా ఎక్కువ కావచ్చు. చూపులకి చక్కగా ఉంటాట. మరో 2 ఏళ్లు పోని. మధు, నీకు మధ్యలో ఆపడానికి దూకుడుగా వచ్చింది హాల్లోకి మాధవి. నేనేం పెళ్లి చేసుకోను. హాయిగా చదువుకొని ఉద్యోగం చేస్తా. ఎవరిని ఉద్ధరించడానికట? ఆడపిల్లవి నువ్వు. సంపాదించి మాకేం పెట్టక్కర్లేదు. ఎంత చదువుకున్నా ఆడపిల్లే. కానీ ఈడపిల్ల కాదుట. కమలమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఎందుకు కాదు? నేను ఈడపిల్లనే. నేను అసలు పెళ్లి చేసుకోను రోషంగా అంది మాధవి. ఆహా, చూద్దాంగా ఈ మాట ఎంతవరకో. ఇలా మాట్లాడిన వారే రేపు ఆ 3 ముళ్ళు పడంగానే పుట్టిల్లనేదే మర్చిపోతారు నవ్వుతూ అంది కమలమ్మ. తల్లి నవ్వుతో ఒళ్ళు మండిపోయింది మాధవికి. అసలు అన్నింటికీ మీ పెద్దవాళ్లే కారణం. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్ళో అని ఒకటే గోల. ముఖ్యంగా ఆడవాళ్లే ఈ గోల చేసేది. ఏం పెళ్ళి లేకపోతే బతకలేమా? మీరంతా సుఖపడ్డారుగా పెళ్లి చేసుకుని. చాలు. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆడదంటే అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఎందుకంత లోకువా? పుట్టినప్పటి నుంచి ఆడపిల్లను చులకనగానే చూస్తారు. పెళ్లి విషయంలో అసలు ఆడదానికో అభిప్రాయం అంటూ ఉందని కూడా ఆలోచించరు. పిల్లాడికి పిల్ల నచ్చాలి అంటారు. మరి పిల్లకి? అది ఒక మనిషి కాదు, బొమ్మ, యంత్రం, బజార్లో వస్తువు కదూ. కర్మం చాలక ఎప్పుడన్నా పిల్లాడు నచ్చలేదు అన్నదా? దీనికెంత తలపొగురు అంటారు. సరే, ఇక పెళ్ళయ్యాక ఇష్టాలన్నీ మగవాడివే. ఆడదంటే కేవలం వాళ్ళ అవసరాలన్నీ తీర్చే తోలు బొమ్మ. వాళ్ళ దృష్టిలో కొట్టినా తిట్టినా ఆడది పడుండాల్సిందే. కొట్టడం తిట్టడం వాళ్ళ హక్కు. పడున్న ఆడది పతివ్రత. ఎదురు సమాధానం చెప్పిందా? అందరూ ఆ ఆడదాన్ని దుమ్మెత్తిపోస్తారు. నాకు ఇలాంటివి నచ్చవు. సృష్టిలో మగాడు ఆడది ఇద్దరూ సమానులే. ఇద్దరిని తల్లి ఒక్కలాగే కంటుంది. ఆడదాన్నేం చెట్టు నుండి కోసుకురాదు కదా. మగవాడిని కని పెంచి పెద్ద చేసి చదివించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆడపిల్లకు అంతే కదా. ఇంకసలు కట్నాలు కానుకలు మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పోనీ ఇచ్చినందుకేమన్నా మన మాట వింటారా? వాళ్ళ కింద మనమే పడుండాలి. నేను శాశ్వతంగా ఒకడి మోచేతి నీళ్లు తాగుతూ ఆ బానిస బతకలేను. అందుకే ఈ సంఘం తీరుతెన్నులు మారేదాకా నేను పెళ్ళే చేసుకోను అంతే. ఇంకా నా పెళ్లి మాట మీరెత్తొద్దు.
మొహం ఎర్రగా చేసుకుని అక్కడి నుంచి చకచక వెళ్ళిపోయింది మాధవి. అవతలి గదిలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న మాలతి మెల్లిగా వచ్చింది. ఏమిటమ్మా? ఏముంది, రాను రాను మొండితనం పెంకితనం ఎక్కువవుతున్నాయి నీ చెల్లెలికి. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడడమే, పెద్ద చిన్న అంతరం లేదు. అసలు చదువులు వచ్చినాయి మా ప్రాణాలకి మిమ్మల్ని పాడు చేయడానికి. మా రోజుల్లో మేమిలా నోరెత్తేవాళ్ళమా? నోటి మీద వాతలు పెట్టేవాళ్ళు మా పెద్దవాళ్ళు. అమ్మ ఆడదానికి అంత నోరా? మరి కమలమ్మకి మాధవి ప్రవర్తన పూర్తిగా నచ్చలేదు. పోన్లేమ్మా, దాని మాటలకి ఎందుకంతగా బాధపడతావు? నీకు దాని తీరు కొత్త కాదుగా, తొందరపాటు ఎక్కువ దానికి, సర్ది చెప్పింది మాలతి. ఇదిగో అన్నింటికీ మీ నాన్నే కారణం. ఆయనిచ్చిన అలుసే ఇది. కమలమ్మ విసవిసా నడిచి లోపలికి పోయింది. అంతవరకు పేపర్ చదువుతూనే ఉన్న ఒక చెవి ఇటే ఉంది కృష్ణశర్మ గారికి. ఇదేమిటి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు మధ్య నా మీదటే నీ కోపం? నవ్వుతూ అన్నాడు. హాయిగా నవ్వేసింది మాలతి. నాన్న ఆఫీస్కి టైం కాలేదు అడిగింది మాలతి. అయింది, కానీ మీ అమ్మ అన్నం పెడుతుందా అని అసలే నా మీద కారాలు మిరియాలు నూరుతోంది. అయ్యో రామ, కోపం కూడా నా బతుక్కి వంటైంది రావచ్చు కేకేసింది కమలమ్మ. ధన్యులం లోపలికి నడిచారు కృష్ణశర్మ గారు. జంధ్యం సవరించుకుంటూ మాలతి నవ్వుతూ తండ్రికి నమస్కరించింది. చినుకులు పడుతున్నాయి బయట. ఎండాకాలం, అందులో గుంటూరులో మండుటెండలు కాయవలసిన రోజులు. కానీ ఆ ఏడెందుకో చల్లటి గాలులు చిరుజల్లులు ఎక్కువగా ఉన్నాయి. సూర్యకిరణాలు అప్పుడప్పుడు చురుక్కుమనిపిస్తున్న పిల్లగాళ్ళు సేద తీరుస్తున్నాయి. ఎండా వానలు కలిసొస్తున్నాయి. సంతోషంగా ఉన్నవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ వాతావరణం. మనశ్శాంతి లేని వారికి మరింత చిరాకు కలిగిస్తోంది. ప్రస్తుతం చికాగ్గానే ఉంది వాతావరణం అనసూయమ్మకి. ఎక్కడి నుంచే ఉత్తరం అడిగింది కూతుర్ని మడిబట్ట కర్రతో పైదండం మీద ఆరేస్తూ. అరుణ తలంటి పోసుకున్న జుట్టుని ఆరబెట్టుకుంటోంది. ఉత్తరం రావడంతో వంటింట్లోకి వచ్చింది. అన్నయ్య రాశాడు, సమాధానం ఇచ్చింది. చీర నలా వదిలి కర్రతోనే ఇవతలకొచ్చింది ఆవిడ. ఆ మాట వినగానే ఏం రాశాడు చించి చదువు త్వరగా, తొందర పెట్టింది కూతుర్ని. హాల్లోకి దారి తీసింది అరుణ. జుట్టంతా వెనక్కి పడేటట్టు ఒక్కసారి తల విదిలించింది. కుర్చీలో జారగిలబడి ఉత్తరం చించింది. ఇంకా భోజనాలు కాలేదు. అనసూయమ్మ మడిగా గడప దగ్గరే కూర్చుని వినసాగింది. ప్రియమైన అమ్మకు నమస్కారములు. నేను ఆరోగ్యమే, నువ్వు అరుణ క్షేమమే అనుకుంటాను. మీరు రాసిన ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. నా గురించేమీ కంగారు పడవద్దు. నాకు టైం ఉన్నప్పుడు జవాబులు రాస్తూ ఉంటాను. కాలేజీకి సెలవులైనా నాకింకా కొన్ని పనులు ఉండడం వలన ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మిగిలిన నెల కూడా ఇక్కడే గడపాలనుకుంటున్నాను. ఈసారి సెలవులకు రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. అరుణ పాస్ అయిందని విని చాలా సంతోషించాను. BAలో చేర్పించు, దానికి ఇష్టమైన గ్రూప్ తీసుకోమను. ఫీజులు వాటికి ఇంకో వారం రోజుల్లో 400 పంపిస్తున్నాను. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే రాయి. అరుణకి నా ఆశీస్సులు. ఇట్లు మోహన్. చదవడం ముగించింది అరుణ. అనసూయమ్మ మొహం వాడిపోయింది. ఈ సెలవుల కన్నా వస్తే సంబంధాల విషయం కదిలించవచ్చని కొండంత ఆశతో ఉన్నాను. అసలే రాట్ట. ఈ ఇంటికేదో సనిపడుతున్నట్లుగా ఉంది. లేకపోతే ఎన్నడూ లేంది ఇంత క్లుప్తంగా ఉత్తరాలేమిటి? సెలవులకి ఇంటికి రాక అక్కడే ఉండడమేమిటి? బుగ్గన వేలుంచుకుందావిడ. అరుణ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లేచి లోపలికి పోబోయింది. ఏమిటి ఆ నిర్లక్ష్యం? యువతల మనుషులు మాట్లాడుతుంటే నీకు పట్టనట్లు పోతావేం? వాడు చూస్తే ఇంటికి రానే రాడు. నువ్వేమో ఈ తీరు. ఇంకా నేనెలా చచ్చేదంట? పిల్లలు లేకపోయినా నాకింత బాధ ఉండేది కాదు. ఆయనటు పోతూనే నేను కూడా ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. కొడుకు రానందుకు పడుతున్న వ్యాకులతతో కోపం కూడా కలిసింది. అది ఎదురుగా ఉన్న అరుణపై దూకింది. ఏమీ మాట్లాడలేని అరుణ కుర్చీలో కూలబడింది తిరిగి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. ఎవరి ఆలోచనలో వారున్నారు. అరుణ, అమ్మగారు లేరు? ఇక్కడే ఉన్నారు. ఇంకా లోపలేమన్నా పని మీద ఉన్నారేమో అనుకొని అమ్మాయిని అడుగుతున్నానంటూ వచ్చింది కామాక్షమ్మ. కామాక్షమ్మ పొరుగింటావిడ. ఆవిడకి మనుమలు మనమరాళ్ళు ఉన్న వాడని పువ్వులా నవవధువులా అలంకరించుకుంటుంది ఎప్పుడు. రోజు వాడకానికి కూడా పట్టుచీరలే కడుతుంది. అంత ధనవంతురాలు. ఆ ఊళ్ళో ఆవిడికి తెలియని వాళ్ళు, ఆవిడ నోట్లో పడని వాళ్ళు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. తన లోటు దాచుకుని ఎదుటివారిని విమర్శించడం, వారిలో తప్పులెన్నడం ఆవిడ అలవాటు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో విధంగా వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. అందరిలోనూ వంకలెన్నడం, అందరినీ ఎగతాళి చేయడం ఆవిడ కర్తవ్యం అని చెప్పొచ్చు. అసలు ఏమీ లేకపోయినా కల్పించడం, వెతికి వారి లోటులెత్తి చూపించడం ఆవిడ ప్రత్యేకత. ఈవిడ ఈ గుణాల
వల్ల కొన్ని కాపురాలు కూలిపోవచ్చు కూడా. అది ఆవిడకి పట్టదు. కానీ ఆవిడలోని సుగుణం ఒక్కటే ఎవరిని ఎదురుగా విమర్శించదు. పైగా మీ అంత గొప్పవారు లేరు అన్నట్లు మాట్లాడుతుంది. చాటున మాత్రం ఆవిడ నోటి నుండి తప్పించుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది ఆవిడ కంగారు నటిస్తూ. ఒంట్లో బాగాలేదా? ఏం మారునా, ఈ పూట పని నువ్వు అందుకోకపోయావా? చూడు అమ్మ ఎంత నీరసంగా ఉన్నారో అని ఇంకా ఏదో అనబోయింది ఆవిడ. అరుణ చిరాగ్గా మొహం చిట్లించుకుంది. అరుణకి ఆవిడంటే మంట. అబ్బే నాకు ఒంట్లో బాగానే ఉందండి. ఇప్పుడే అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సెలవులకి రానని రాశాడు. ఏమిటో మనసు కలతగా ఉంది. నాకున్నది 2 నలుసులా, ఇద్దరూ సజావుగా ఉంటే ఏ బాధ లేదు. కళ్ళు తుడుచుకుంటూ అంది అనసూయమ్మ. ఎందుకో నోటి నుండి అనాలోచితంగా వచ్చేసింది ఆ మాట. అబ్బాయి రాడు అని నోరు జారి చెప్పేసింది. అవకాశం జారబిడ్చుకునే అలవాటు ఎప్పుడూ లేదు కామాక్షమ్మకి. వెంటనే అందుకుందావిడ. అవునండి, ఈ కాలం పిల్లలంతా అంతే. తల్లంటే ఒక గౌరవం, అభిమానం ఏవీ ఉండవు. వాళ్ళకి లేవని మన కన్న కడుపు ఊరుకుంటుందా? మనం బాధపడక మాన్తామా? అందుకే అన్నారు లక్క వంటి తల్లి, రాయి వంటి బిడ్డ అని. ఒక్క క్షణం ఆగి సందేహిస్తూ ఆవిడే మళ్ళీ అంది. క్రిందటిసారి వచ్చినప్పుడు కూడా సెలవులన్నీ పూర్తయ్యేదాకా ఉండలేదు కదూ? నామతి మరపు మండ, ఏదో జ్వరంతో వెళ్ళాడన్నారు కదూ? అనడం ఏమిటి, నేను చూస్తుంది కదా. ఆ రోజు ఆసుపత్రి నుంచి సరాసరి ఇక్కడికే వచ్చానా? అక్కడ మా వారు ఏదో ఇంకా మాట్లాడుతూనే ఉంది కామాక్షమ్మ. ముద్రించుకుని పోయినట్టున్న ఆ రోజు సంఘటన అనసూయమ్మకి ఇంకా గుర్తుంది. అది కళ్ళ ముందు తిరుగుతుండగా కామాక్షమ్మకేసి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయిందావిడ. అబ్బా, ఇంకా ఎప్పుడొస్తారో ఈ డాక్టర్ గారు విసుగ్గా అనుకుంది 15ఓసారి అనసూయమ్మ. వర్షం కురిసి ఆగిందప్పుడే. చలిగాలి రివ్వున వీచింది. వణుకుతూ పైట కొంగు చెవుల మీదుగా కప్పుకుంది. ఒక పక్క మోహన్కి ఎలా ఉందోనని ఆరాటంగా ఉంది. ఇంకో పక్క ఆడపిల్ల మాలతిని ఉండమన్నానే, నేనింకా వెళ్ళకపోతే ఏమనుకుంటుందో పాపం అనే ఆదుర్ద. అందాక చుట్టూ ఉన్న మనుషులనే గమనించలేదామే. తన కంగారులో తనుంది. అప్పుడు చూసింది ఒక పక్కగా బెంచ్ మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్న కామాక్షమ్మని. అమ్మయ్య, ఈవిడుంది తనకి తోడు, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. కాస్త ఆలస్యమైనా అనుకుంది. పలకరిద్దామా అనుకుంటే ఆవిడే పలకరించింది. ఏవండి, మీరెంతసేపు అయిందొచ్చి? ఎవరికి మందు అంటూ. మా అబ్బాయి మోహన్ కండి. సాయంత్రం నుంచి మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వాడికి ఎప్పుడు ఇంత జ్వరం రాలేదు. ఏం జ్వరమో మరి, ఉన్నట్టుండి వచ్చింది. ఈ డాక్టర్ గారు ఎప్పుడొస్తారో, పిల్లాడు ఎలా ఉన్నాడో. నేనొచ్చి 1.5 గంట పైనే అయింది. అయ్యో, పిల్లాడిని ఒక్కడనే వదిలొచ్చారా అందావిడ. అనసూయమ్మ జవాబు చెప్పబోయేంతలో లైట్లు పోయాయి. కూర్చున్న 10 మంది పేషెంట్లు విసుగు చెంది వెడతామని లేచారు. 8 గంటల దాకా డిస్పెన్సరీ తెరిచే ఉంటుంది. అనసూయమ్మకి డాక్టర్ని కలవకుండా వెళ్ళడం ఇష్టం లేదు. అలాగని ఎంతసేపు ఉండడం? పోనీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటే, ఈయన హస్తవాసి, చాలా మంచిది, చాలా మంచివాడు ఈయన. ఇంతలో రయ్యన కారు చాగింది. డాక్టర్ గారు దిగారు. అంత ఆలస్యంగా వచ్చినా, అలసిపోయి వచ్చినా కూడా అందరినీ ఓపిగ్గా చూశారు. కామాక్షమ్మ జ్వరం వచ్చిన మనవణ్ణి చూపించింది. చివరికి అనసూయమ్మ వంతొచ్చింది. మా అబ్బాయి కండి జ్వరం బాగా ఉంది. ఒక్కసారి మీరు వచ్చి చూడరు? ఏం పర్వాలేదమ్మా, అది ఫ్లూ జ్వరమే. లక్షణాలు చెప్పారుగా. ఇదిగో ఈ మందు రాత్రి 3 సార్లు 2 గంటలకోసారి ఇవ్వండి. పొద్దుటికి నార్మల్కి వస్తుంది. రేపు పొద్దున్నే నేను వచ్చి చూస్తాను. డాక్టర్ గారు మందిచ్చారు. హాస్పిటల్ బయటకు వచ్చేటప్పటికి 9 గంటలు కొట్టింది గడియారం. రిక్షాలు ఎక్కడా లేవు. బస్సు కోసం నిలబడ్డారు. ఎంతసేపటికి రాలేదా బస్సు. ఇంకో అరగంట ఆగాక వచ్చింది. కిక్కిరిసి ఉన్నారు జనం. ఎలాగో చోటు చేసుకుని ఎక్కారు. బస్సు దిగి నడవడంలో తమ ఇల్లే ముందొచ్చింది. పదండి, మీ అబ్బాయి నేను ఒకసారి చూస్తాను, ఎలా ఉన్నాడో పాపం. మనవణ్ణి భుజం మార్చుకుంటూ అందావిడ తన వెనకే లోపలికి వచ్చేసింది కూడాను. ఎంతసేపటి నుండో విసుగ్గా, అసహనంగా, కోపంగా ఉన్న అరుణ ఒక్క ఉదుటున బయటికి వచ్చింది. వెనకే ఉన్న కామాక్షమ్మని గమనించలేదామె. వచ్చావమ్మా, చూడు నీ కొడుకు చేసిన నిర్వాకం. జ్వరమని నాటకమాడి మాలతిని నాశనం చేశాడు. నేను వచ్చేటప్పటికే దిక్కుతోచని ఆ పిల్ల నన్ను వాటేసుకుని భోరున ఏడ్చింది. ఒళ్ళంతా రక్తమే. చిచి, నేనేమని ఓదార్చేది? ఎలా ఓదార్చేది? ఇలాంటి వాడు నాకు అన్న అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. అరుణ! పిడికిలి బిగించి ఎర్రబడ్డ కళ్ళతో వచ్చాడు మోహన్ ఆవేశంగా. పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. ముందుకొచ్చాడు. ఇంకా సిగ్గులేదు. గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది అరుణ. ఆవేశంతో వణికిపోతున్న కొడుకుని నెమ్మదిగా లోపలికి నడిపించుకుపోయింది అనసూయమ్మ. అంతా సినిమా చూసినట్లుగా చూసి ఆనందించిన కామాక్షమ్మ లోపలికి వెళ్ళిన అనసూయమ్మను ఉద్దేశించి, నేను వస్తానండి, పొద్దుపోయింది అని గట్టిగా అని చక్కా పోయింది. తరువాత అరుణని చెడామడా తిట్టింది తను.
కానీ ఏం లాభం, అప్పటికే మించిపోయిందంతా. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం. ఈ విషయాలన్నీ ఆవిడికి తెలిస్తే ఎంత ప్రమాదమో అనుకుంటూ కూర్చుండిపోయింది ఆవిడ. అంటే ఇంకా తమ పరువు బజార్న పడ్డట్లే. తన కొడుకు అందరికీ చెడ్డవాడే అవుతాడు, వాడికి ఇంకా సంబంధాలు వస్తాయా, అసలు పెళ్ళవుతుందా? నిజానిజాలు దేవుడెరుగు, కానీ ఇలాంటి ఆవిడ నోట్లో పడ్డామంటే మంచి ఈవిడ కళ్ళకి చెడుగా కనబడుతుంది. ఇంకా ఇలాంటివైతే అంతే. ఓరి భగవంతుడా, ఇంక మర్యాద మట్టు ఏమీ ఉండవు తనకి, తన కుటుంబానికిను. తల పట్టుకుంది అనసూయమ్మ. ఏమిటండి, ఏం జరిగింది, మాట్లాడరేం? అమ్మా అరుణ, చూడమ్మా ఏమిటో. కామాక్షమ్మ కంగారు పడసాగింది. అరుణకి మాటలు వినిపించనలేదు. పిచ్చిదాన్లాగా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది అదే సంఘటన గూర్చి. కామాక్షమ్మ తల్లి కూతుళ్ళనిద్దరినీ మార్చి మార్చి చూస్తూ నుంచుంది కాసేపు. ఆ తరువాత ఓదారుస్తున్నట్లు, ఏమిటో ఈ పిల్లలు, వీళ్లతో ఒక గొడవ కాదండి, ఏం చేస్తాం, మీరు విచారించకండి. ఇవాళ కాకపోతే రేపైనా రాకపోతాడంటారా మీ అబ్బాయి? అంటూనే, వస్తానండి నేను, మా చెల్లెలి కొడుక్కి ఇక్కడేదో సంబంధం చూస్తున్నారు, పిల్లని చూడ్డానికి రేపు వస్తున్నారు, ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోవాలి, చాలా పనుంది అని తనకెందుకన్నట్లు లేచి వెళ్ళిపోయింది పట్టుచీర రెపరెపలాడించుకుంటూ. అసలు ఆవిడికి కావాల్సింది గ్లాసుడు కొట్టించిన కారం. ఆ పనే మర్చిపోయింది. కానీ ఆవిడికి కావలసిన మరేదో దొరికింది. అప్పుడే స్నానం అది ముగించుకుని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాడు మోహన్. మొహంలో కళ తప్పింది, ఉత్సాహం అసలే లేదు. బయట ఈదురుగాలి వీస్తోంది. ఎండతో కూడిన ఆ గాలి చికాకుని కలిగిస్తోంది. గాలి ఊపుకి చెట్లు ఏ క్షణాన కింద పడిపోతాయోననిపిస్తోంది. అంతలా వంగిపోతున్నాయి. హోరున శబ్దం గాలితో పాటు ఉండి ఉండి వస్తోంది. ఎక్కడో వర్షం పడుతోంది అనుకున్నాడు. దీక్షగా పేపర్ తిరిగేస్తున్న మోహన్ ఉలిక్కిపడ్డాడు. బిఏ పరీక్షా ఫలితాలు, తన స్టూడెంట్స్ నెంబర్లన్నీ చూశాడు. తను అనుకున్న వాళ్ళందరూ పాస్ అయ్యారు. తన అంచనా వేసిన వాళ్ళకి సెకండ్ క్లాసులు కూడా వచ్చాయి. ఫస్ట్ క్లాసులు రెండే రెండున్నాయి. ఎవరో ఆ అదృష్టవంతులు అనుకున్నాడు. అసలు బిఏలో క్లాస్ రావడమే గొప్ప, అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఆర్ట్స్లో క్లాసులు రావడం చాలా కష్టం. హఠాత్తుగా మాలతి గుర్తుకొచ్చింది. మాలతి, అవును, తను బిఏ ఫైనల్ ఇయరే అనుకుంటా. అయినా ఆమె నంబర్ తనకు తెలిస్తేగా, తప్పకుండా పాస్ అయ్యే ఉంటుందిలే. ఏ క్లాసో, ఈ ఫస్ట్ క్లాస్లో ఆమెదే ఒకటైతే బాగుండును. అయితే తనకొరిగేదేమిటి? మాలతికేసి ఇలా పరుగులు తీస్తుందేం తన మనసు? తన మీద తనకే చికాకేసింది. వెంటనే లేచి చొక్కా వేసుకున్నాడు. కాసేపు ఎక్కడన్నా తిరిగొద్దామని. ఏమిటో విసుగ్గా ఉంది. బయట చినుకులు ప్రారంభమయ్యాయి. ఆకాశమంతా మేఘావృతమైంది. గాలిలో చల్లదనం ప్రవేశించింది. ఉన్నట్టుండి అంతా చీకటిగా అయిపోయింది వాతావరణం. పెద్ద కుంభవృష్టి కురిసేటట్లుంది. ఈ వానలో బయటికెళితే ఎక్కడన్నా చిక్కుపడిపోవలసిందే. ఈశ్రోమంటూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. అబ్బా, ఈ సెలవులు మరీ బోరు కొట్టేస్తున్నాయి. సెలవులంటే ఎప్పుడూ ఇంత విసుగనిపించలా. ఈ పాటికి ఇంట్లో ప్రతి సెలవులకి చెల్లితో గిల్లి కజ్జాలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ తల్లి ఆదరణలో ఎంత హాయిగా దొర్లిపోయేవి రోజులు. రానన్నైతే రాసేశాడు, కానీ ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇంకా నెల రోజులు ఎలా గడపాలో. అంకుల్ అంకుల్, బిందు పిలుపుతో ఆలోచనల నుంచి తీరుకున్నాడు. ప్రాణంలో లేచొచ్చినట్లయింది. ఆ చిన్నారి పాప పిలుపుతో తనకి కంపెనీ దొరికింది. ఆలోచనల్లోంచి చికాకులోంచి తాత్కాలికంగా విశ్రాంతి దొరికింది. చెంగున ఒళ్ళోకి దూకింది బిందు. అంకుల్, మరేమో రేపు నా బర్త్డే, అమ్మ నాకు కోవా చేసి పెడతానంది, నాన్నేమో మంచి ఫ్రాక్ కొంటానన్నారు. ఎర్రని గౌనుతో, బాబ్డ్ హెయిరు, సాధనా కట్తో, నల్లని పెద్ద పెద్ద కళ్ళతో ముద్దుగా మాట్లాడుతోంది బిందు. ఇంకా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు, ఇంకానా? ఇంకానేమో తాతగారు నాకు బిస్కెట్లు చాక్లెట్లు తెస్తారన్నారు. ఆంటీనేమో బర్త్డే కేక్ తెస్తుందిగా, ఆ కేక్ నేను కట్ చేయాలట. అమ్మ చెప్పింది. చిన్నప్పుడేమో నేను కట్ చేయలేకపోతే మా ఆంటీనే చేసిందట. ఈసారి నేనే చేస్తా, పెద్దయ్యానుగా నేను, అందుకని. మరేమో అంకుల్, మరి నువ్వేమిస్తావు? ఆ పిల్ల అతి స్పష్టంగా తనతో సమానంగా మాట్లాడుతోంది. ఎప్పుడు వింటున్నా అతడికి అది ఆశ్చర్యమే. ఆంటీ ఎవరు బిందు? పరధ్యానంగా అడిగాడు మోహన్ కళ్ళు పెద్దవి చేస్తూ. ఆంటీ నీకు తెలియదా? మాలా ఆంటీ అంది బిందు. మాలా ఆంటీనా? అంటే ఎవరు? నీకేం తెలీదు అసలు. మూతి ముడుచుకుంది. చిన్నగా నవ్వి, అయితే నీకింకా ఏమేం కావాలి అని అడిగాడు చిట్టి చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ. నాకేం కావాలంటే ఒక్క క్షణం ఆలోచించింది బిందు. నాకు బూట్లు కావాలంకుల్. ఎలాంటివంటే చోటీకున్నాయే అలాంటివి.
ఉత్త బూట్లే కాదు, సాక్స్ కూడా కావాలి. కొనిపెడతావు కదూ అంకుల్? గడ్డం పట్టి బతిమాలుతున్నట్లుగా అడుగుతోంది. ఓ, అన్నీ కొనిపెడతా. సాయంత్రం నాతో వస్తావా? మనం బూట్లు, సాక్సులు, బొమ్మలు, స్వీట్లు అన్నీ కొనుక్కుందాం. మరి రేపు నువ్వు మా ఇంట్లో పార్టీకి వస్తావా? వస్తేనే నేను నీతో బజార్కి వచ్చేది. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వాళ్ళింట్లో దేనికి పిలిచినా వెళ్ళడం లేదు. వాళ్ళింటికనేమిటి, ఎక్కడికి వెళ్ళడం లేదు మనసు బాగుండక. అందుకే ప్రత్యేకంగా అడుగుతోంది బిందు. ఇంకా ఎవరెవరిని పిలిచావు పార్టీకి? ఇంకా ఎవరిని పిలవలేదు. ముందు మిమ్మల్నే పిలవమంది అమ్మ. ఇప్పుడు ఇంకా పిలవాలి అందరినీను. చోటి, పద్మ, మైథిలి, రాణి, ఇంకా రాంబాబు, గోపి, గీత అందరినీ పిలవాలి. పరధ్యానంగా ఉన్నాడు మోహన్. మాలా ఆంటీ, మాలతి ఉలిక్కిపడ్డాడు. మాలతి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈవిడ ఇంకెవరో. మాలతి మాత్రం మోహన్ని వెంటాడుతూనే ఉంది మానసికంగా. కథ కొనసాగుతుంది.